హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాదు బిగ్గెస్ట్ కిచెన్ వేర్ స్టోర్కి అయితే వచ్చేసాము. ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్. ఇది సనత్ నగర్ హైదరాబాద్లో అయితేనా ఉంటుంది. ఇందులో అయితేనా స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేరు, కిచెన్ అప్లయన్సెస్ అండ్ అదర్ హోమ్ అప్లయన్సెస్ అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ ఆగ్రోమెక్లోనే ఆగ్రోమెక్ హోటల్ మార్టు, ఆగ్రోమెక్ హోమ్ స్టోరు, కిచెన్ హబ్బు అలాగా డిఫరెంట్ యూనిట్స్ అయితేనా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఎక్కడ మనకు రిక్వైర్మెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. మనకు లోపలికి ఎంటర్ అవుతూనే షాప్లోకి అమ్మవారికి సంబంధించినవన్నీ పెట్టేశారు. కమింగ్ శ్రావణ మాసం వస్తుంది కదా, వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవన్నీ ఐడియల్స్ కానీ, పూజకు సామాన్లు కానీ అన్నీ అయితేనే ఇక్కడ ఒకే చోట అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నాట్ ఓన్లీ స్టీలు, బ్రాసు, కాపరు, జర్మన్ సిల్వరు అన్నిటికీ సంబంధించినవి అయితేనా ఒక్కటే స్టోర్లో అయితేనే దొరుకుతాయి. అన్నీ కలిపి ఒకే వీడియోలో చూపించడం అయితే కష్టం కాబట్టి ఫస్ట్ ఈ వీడియోలో అయితేనా నేను స్టీల్కి సంబంధించినవన్నీ అయితేనా కవర్ చేస్తున్నాను. ఇవి ఫస్ట్ అయితేనా ఇవి బిర్యానీ పాట్స్ టైప్ అయితే ఉన్నాయి. వీటిని చూస్తూనే మనకు పిస్తా హౌస్ బిర్యానీనే గుర్తొస్తుంది కదా. సర్వింగ్ బౌల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. అందులోనే కొంచెం షేప్స్, సైజెస్ మార్చేసెస్ అయితేనా చాలా అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టీల్లోనే ఉంటాయి అన్నమాట ఇవన్నీ. అందులోనే ఇవి కూడా హాట్ బాక్సెస్, ఇవి కూడా ఒక డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. ఈ ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ ఈ స్టోర్ అయితే మాత్రము టైమింగ్స్ మార్నింగ్ 9 AM టు నైట్ 10 PM వరకు అయితేనా అవైలబుల్ ఉంటుంది. అలాగే ఇది సండేస్ కూడా ఓపెన్లోనే ఉంటుంది అన్నమాట. వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే కొంచెం పెద్దవాళ్ళకి అలాగా రావాలి అని అంటేనా కొంచెం కష్టం కదా అంతా తిరగాలి అంటే, సో వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ 365 days అయితే మాత్రము 40 to 50% ఆఫ్లో అయితేనా ఆల్మోస్ట్ ఆఫర్స్ అయితే నడుస్తూనే ఉంటాయి మ్యాక్స్ అన్నిటి మీద. ఇదిగో ఈ వాటర్ బాటిల్స్ వీటి మీద కూడా అయితేనా 40% ఆఫ్ అయితేనా నడుస్తూనే ఉంది. ఇక్కడ ఐటమ్స్ దాదాపు 50 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ 40,000 ప్రోడక్ట్స్ ఫ్రమ్ 200+ బ్రాండ్స్ నుంచి అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసేసి ఈ స్టోరేజ్ బాక్స్లు అయితేనా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి అయితేనా స్టోరేజ్ కంటైనర్స్ డిఫరెంట్ షేప్స్లో, సైజెస్లలో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈజీగా వీటిలో పల్సెస్, రైసెస్, స్నాక్స్ ఏవైనా కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఈ స్టీల్లో కూడా ట్రాన్స్పరెంట్ ఇస్తున్నారు కాబట్టి సో ఈజీగా ఎందులో ఏముండేది అయితే మనం గుర్తుపడుతూ ఉండొచ్చు అనమాట. మనకు స్టీల్ వాడాలంటే ఇదొక మనకు కొంచెం ఇబ్బంది కదా ఎందులో ఏముంది అనేసి. అవి కూడా ఇవి చిన్న పల్సెస్ అయితేనా, పిండి ఇలాంటివి అయితేనా డిఫరెంట్వి ఎంతెంత క్వాంటిటీ పడతాయని కూడా ఇక్కడైతేనా ఒక చార్ట్ మాదిరి మెన్షన్ చేసేసి పెట్టారనమాట. అంటే ఇవి మామూలుగా పప్పులు ఇవి అయితేనా ఎంత క్వాంటిటీ పడతాయి, పిండి అయితే ఎంత క్వాంటిటీ పడుతుంది, అలాగైతే డిఫరెంట్గా అయితే ఇక్కడ మెన్షన్ చేసి అయితే పెట్టారు. ఇవన్నీ కూడా స్టోరేజ్ బాక్సెస్. ఇన్ని షేప్స్లలో, ఇన్ని సైజెస్లలో అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగా ఇచ్చారు. ఈ క్యాప్ కూడా ట్రాన్స్పరెంట్ ఇచ్చారు చూడండి. ఈ ట్రాన్స్పరెంట్ ఇవ్వడం వలన ఏంటంటే మనకు ఎందులో ఏముంది అని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇవన్నీ అయితేనా స్నాక్స్కి అయితే మాత్రము చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఈ షేప్లో ఉండేటివి అయితే చాలా షేప్స్, చాలా సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ స్టీల్ని కేజీస్ లెక్కన అయితేనా తీసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న ఓల్డ్ ఉంటాయి కదా పాతవి, అవి కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఎస్టిమేషన్ అయితే వేయిస్తారు, రిటర్న్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసేసి స్టీల్వి మొత్తం కంప్లీట్ 151 పీసెస్ సెట్. అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ కానీ అలాగా కొత్తగా పెట్టే వాళ్ళు అయితేనా హౌస్ది ఒకేసారి తీసుకోవాలంటే మాత్రం ఇలాంటివి అయితేనా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇవన్నీ అయితేనా కొంచెం ఆఫర్లో ఉన్నాయి అన్నమాట. ఒక్కటేసారి సెట్ ఇచ్చేస్తారు. అలాగే హాట్ బాక్సెస్ అయితే మాత్రము చాలా స్టైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడైతే ప్లాస్టిక్ ఎవరు వాడట్లేదు కాబట్టి అందరూ స్టీల్కి అయితే షిఫ్ట్ అయిపోయారు. ఇవైతేనా కాఫీ గ్లాసెస్, మన కుంభకోణం కాఫీ స్టైల్ అన్నమాట. ఇవి అయితేనా మాత్రము చాలా బాగున్నాయి. ఇందులోనే మనకు స్టీల్వి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. స్టీల్ టైప్ కూడా ఈ స్టైలు కాఫీ తాగే వాళ్ళకి బ్రాస్లో అవైలబుల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం స్టీల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ అయితేనా ఫిల్టర్ కాఫీకి ఫిల్టర్స్. ఇవి కూడా డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ స్టైల్స్లలో స్టీల్లో అవైలబుల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కాపర్ బ్రాస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కాఫీ, టీ
టీ పాట్లు ఇప్పుడంతా దాదాపు ప్లాస్టిక్ మానేశారు కాబట్టి అందరూ స్టీల్కి అయితే షిఫ్ట్ అయిపోతున్నారు కాబట్టి ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి కూడా బౌల్స్ చాలా చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట. విత్ లిడ్తో వచ్చాయి. అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మనకు చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్నిట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవైతే కుండ స్టైలు మంచిగా ట్యాప్ ఇచ్చారు. బాగున్నాయి అన్నమాట. ఇవి కూడా మనం టేబుల్ మీద అలాగ పెట్టినా కానీ చాలా యూనిక్గా అయితే ఉంటాయి. ఇది కూడా పైన అయితే బ్రాస్ కోటెడ్ ఇచ్చేసేసి లోపలైతే స్టీల్ ఇచ్చారు. ఇవి కూడా సర్వింగ్ బౌల్స్ కానీ లేదా డైరెక్ట్ మనం స్టవ్ మీద పెట్టడానికైనా కానీ బాగున్నాయి. ఇవైతేనా పెద్ద పెద్ద హాట్ బాక్సెస్. ఇవి కూడా డిఫరెంట్ సైజెస్, పెద్దవేం కాదు. ఇప్పుడు మనకు ఏదైనా ఫంక్షన్ ఇవి అన్నా కానీ మనకు ఈ మాత్రం హాట్ బాక్స్ లేనిది అయితేనా జరగదన్నమాట. ఇప్పుడు ఇవి కూడా అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అందులోని డిఫరెంట్ సైజెస్ అయితేనా స్టైల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ స్టీల్ మీద మళ్ళీ డిజైన్ ఇచ్చారు. అదైతే చాలా బాగున్నాయి అన్నమాట. యూనిక్గా ఇచ్చారు. ఇవి కూడా హాట్ బాక్సెస్ యాపిల్ షేప్లో ఉండేసేసి బాగున్నాయి. ఇవన్నీ కూడా సర్వింగ్ బౌల్స్. వీటిని చూస్తే మాత్రము పక్కా మనకి పిస్తా హౌస్ బిర్యానీనే గుర్తొస్తుంది. వాళ్ళైతే వీటిల్లోనే సర్వ్ చేస్తారు కదా మనకి. ఇవి కూడా డిఫరెంట్ సైజెస్ అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. పైన కాపర్ కోటెడ్వి ఉన్నాయి, స్టీల్ కోటెడ్వి ఉన్నాయి అన్నమాట. ఈ హాట్ బాక్సెస్ సర్వింగ్ బౌల్స్ కూడా డిఫరెంట్ సైజెస్ అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మనకు బ్రాండెడ్లో వీళ్ళ లోకల్ బ్రాండ్లో కావాలన్నా కానీ దొరుకుతాయి. వీళ్ళ ఇది ఉన్నాయి కదా మిల్టన్ కానీ సిగ్నోవేర్ కానీ ఇవన్నీ కూడా మనకైతే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా స్టోరేజ్ బాక్సెస్. ఇవి కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు చూడండి. ట్రాన్స్పరెంట్గా ఇచ్చేసరికి మనకు ఎందులో ఏముందని చెప్పేసి అయితే నీట్గా ఈజీగా ఐడెంటిఫై అవ్వచ్చు. ఇవి ఆల్మోస్ట్ సింగిల్ పీసెస్ లెక్కనే. ఈ స్టైల్ అయితే మాత్రము సింగిల్ పీసెస్ లెక్కనే. నార్మల్గా స్టీల్ అయితే మాత్రము మనకు కేజీ లెక్కన కూడా ఇచ్చేస్తున్నారనమాట. ఇవి కూడా కాఫీ కప్స్ కూడా ఇప్పుడు స్టీల్స్లో అంటే పైన కాలకుండా ఉండేదానికి పైన కోటెడ్ ఇచ్చారు, లోపలైతే స్టీల్గా ఇచ్చారు. ఇవైతే ఆయిల్ క్యాన్స్, ఆయిల్ కానీ మనకు గీ కానీ వీటికి క్యాన్స్. ఇవి చిన్న బాక్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు స్కూల్స్లలో కూడా ఆల్మోస్ట్ స్నాక్స్ కానీ లంచ్ బాక్సెస్ కానీ ప్లాస్టిక్ అలో చేయట్లేదు కదా, అందరూ స్టీల్కి అయితే షిఫ్ట్ అయిపోయారు. అవి కూడా ఇవి అయితే మెజర్మెంట్, మనము జ్యూసెస్కి వీటికి మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా, ఆ మెజర్మెంట్ గ్లాసెస్, నార్మల్ గ్లాసెస్. ఇదైతే చిన్నపిల్లలకి విత్ స్టీల్ గ్లాసెస్. ఆల్మోస్ట్ మనకు ప్లాస్టిక్లో దొరికే ప్రతి ఒక్కటి స్టీల్లో అయితేనా ఇక్కడ దొరుకుతుంది. ఇవైతే చిన్న బాక్సెస్ మనకు స్నాక్స్కి కానీ వాటికైతే మనకు స్కూల్కి పెట్టడానికి వాటికైతే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఇవి కావాలంటే మనం రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ 20 పీసెస్ నుంచి 1000 పీసెస్ వరకు ఎన్ని పీసెస్ కావాలన్నా కానీ మనకు రిటర్న్ గిఫ్ట్స్కి ముందే ఆర్డర్ చేస్తున్నా మనకు ఇచ్చేస్తారు. వాటికి కూడా సపరేటు మేబీ సపరేటు కాస్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ నాన్ స్టిక్వి ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి. అవి థర్డ్ ఫ్లోర్లో అలాగ అవైలబుల్ ఉంటాయి. సో కొంచెం అయితే ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఇదిగో ఇవన్నీ అయితేనా మనకి బాక్సెస్, ఇవి రిటర్న్ గిఫ్ట్స్ మోడల్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనకు జస్ట్ మనకు ఎన్ని కావాలి అని అంటే అవి ఇచ్చేస్తారు. సో డిఫరెంట్ బాక్సెస్ అయితే ఉన్నాయన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్కు, ఫంక్షన్స్కు, పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకు, శ్రీమంతాలకు అన్నిటికీ ఇస్తాం కదా మనము రిటర్న్ గిఫ్ట్స్. అవైతే అన్నీ అయితేనా ఉన్నాయన్నమాట. ఈ రిటర్న్ గిఫ్ట్ బాక్సెస్ కూడా ఆల్మోస్ట్ డిఫరెంట్ షేప్స్లలో డిఫరెంట్ సైజెస్లలో అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్కి అలాగా ఇచ్చేదానికి ఈ సెక్షన్ అంతా కూడా ఆల్మోస్ట్ రిటర్న్ గిఫ్ట్స్కి మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి. ఇవి మనకు పిల్లలకి స్నాక్స్ బాక్స్కి కూడా ఇవి అంటే కొంచెం ట్రాన్స్పరెంట్ క్యాప్ ఉండాలి అలాగంటే ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదిగో ఈ బాక్సెస్ అయితే మాత్రం ఈ క్యారీలు మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి. 2 బాక్సెస్తో అవైలబుల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 3 బాక్సెస్తో కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకు ఈ స్టైల్ కూడా చూడకైతే చాలా రోజులు అయిపోయింది కదా, అవి కూడా ఇక్కడైతేనా అవైలబుల్ ఉన్నాయి. ఈ JVL బ్రాండ్ వాళ్ళవి స్టీల్వి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి ఈ JVL బ్రాండ్ అయితే మాత్రం వీళ్ళ దగ్గర బాగా అవైలబుల్ ఉంది.
వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వీళ్ళ దగ్గర స్టీల్ కూడా క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈ లంచ్ బాక్సెస్ చూసినారు అన్నీ డిఫరెంట్ షేప్స్లలో డిఫరెంట్ సైజెస్లలో అయితేనా మొత్తం ఉన్నాయి. ఇవన్నీ కూడా లంచ్ బాక్సెస్ అనమాట. ఈ ఆగ్రోబిక్ ఇండస్ట్రీస్ని అయితేనా 1973లో లేట్ శ్రీ చంపాలాల్ పి జైన్ గారు అయితేనా స్టార్ట్ చేశారంట. ఇప్పుడంటే ఆయన లేర్లేండి. ఇక్కడ కూడా అన్నీ అయితేనా చిన్న బాక్సెస్ అయితేనా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా బాక్సెస్ అనమాట. లంచ్కి స్నాక్స్ బాక్సెస్కి అయితే మాత్రం ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకు కానీ మనకు ఆఫీస్ పర్పస్కి కానీ ఏ దానికైనా కానీ ప్రతి సైజు చాలా అంటే చాలా కర్రీస్ దగ్గర నుంచి చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు ఈ విత్ క్యాప్తో వచ్చిన బాక్సెస్ అయితే మాత్రం అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే చాలా బాగున్నాయి అన్నమాట అన్నీ. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సెక్షన్ వచ్చేసి మనకు రైస్, ఈ పప్పులు ఇవి స్టోరేజ్ ఉంటాయి కదా మనకి మొత్తం టోటల్ రైస్ బ్యాగ్ పట్టేటట్లు 20 kgs కానీ 25 kgs కానీ రైస్ మొత్తం పట్టేటట్లు ఇది అయితేనా స్టోరేజ్ బాక్సెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఇవి కూడా డిఫరెంట్ సైజెస్లలో అయితే ఉన్నాయన్నమాట. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు 5 kgs 10 kgs 20 kgs 25 kgs అలాగా డిఫరెంట్. ఇవి కూడా డిఫరెంట్ స్టైల్స్లలో ఉన్నాయి. షేప్స్ ఒకే స్టైలు మనకు చిన్నప్పటి నుంచి ఒకే స్టైల్లో కాకుండా డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి. ఇవైతే పెద్ద అండాలన్నమాట. మనకు వితౌట్ క్యాప్ వస్తాయి కదా అవి. ఇవైతే మనం చిన్నప్పటి నుంచి మన ఇళ్ళల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటాయి ఈ బాక్సెస్ అయితేనా. ఇవి కూడా ప్రతి సైజులో మనకు ప్రతి సైజులో కూడా ఉన్నాయన్నమాట. షేప్స్ కూడా డిఫరెంట్ షేప్స్లలో అలా ఉన్నాయి. ఇవన్నీ ఆయిల్ కానీ మనము గీ కానీ స్టోరేజ్ ఉంటాయి కదా స్టీల్వి. ఆల్మోస్ట్ స్టీల్లో స్టోర్ చేసుకోవడమే చాలా బెస్ట్ అనమాట ఆ ప్లాస్టిక్ కంటే కూడా. ఎందుకంటే ఇవి డైరెక్ట్ మనం స్టవ్ మీద పెట్టినా కానీ కొంచెం హీట్ చేసుకున్నా కానీ మనకేం ప్రాబ్లం ఉండదు. ఇవైతే కొంచెం సర్వింగ్ బకెట్స్ ఉంటాయి కదా ఈ బకెట్స్ చూడకైతే ఎన్ని రోజులు అయిపోయిందో కదా. మనకు చిన్నప్పుడైతేనా ఈ బకెట్స్ మనకు చాలా ఈజీగా అయితే అవైలబుల్ ఉండేవి. ఇప్పుడు ఇక్కడైతేనా డిఫరెంట్ సైజెస్ అన్ని సైజెస్ అయితేనా ఉన్నాయి. ఇవి కూడా చూడండి గీకి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి మనం ఏదైనా వెన్న తీసి పెట్టుకోవాలన్నా కానీ గీక్ కానీ అలాగా ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్. క్వాంటిటీ అయితే చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇవి మన పెద్దవాళ్ళది మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళవి చూస్తూ ఉంటాం కదా మరచెంబు అని చెప్పేసి. అసలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ లేటెస్ట్ ఈ జనరేషన్లో కూడా ఇవన్నీ అయితేనా దొరుకుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి చూడండి మొత్తం. ఇవి కూడా అన్ని బాక్సెస్. ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్కి అయితే మాత్రము చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ ప్రతి ఒక్కటి. ఇవన్నీ కూడా మనకి క్వాంటిటీ కూడా ఇచ్చేస్తారనమాట. మనం జస్ట్ అదేంటి మనము ఏ టైంకి అన్ని అంటే చాలు వాళ్ళే ఇచ్చేస్తారు. ఇవన్నీ కూడా స్టోరేజ్వి. ఇందాక మనం కింద కొంచెం ఓపెన్గా ఉండేటి అంటే ట్రాన్స్పరెంట్వి ఉన్నాయి కదా ఇవైతేనా మొత్తం కంప్లీట్ క్లోజ్వి స్టోరేజ్వి. ఇవి మనకు అందరికీ యూజ్ అయ్యేటి అందరి ఇళ్ళల్లో కూడా ఉండేటివి ఇవన్నీ అయితేనా. నెక్స్ట్ ఇవి వచ్చేసేసి కాపర్ క్యాప్ వచ్చేసేసి ఉంటుంది, లోపలంతా స్టీలు ఉంటుంది అనమాట. ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్కి అయితే మాత్రము చాలా బాగుంటాయి. ఇవి కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయన్నమాట. రౌండ్ కావాలంటే రౌండ్, మనకు ఈ షేప్లో కావాలంటే ఈ షేపు. ఇందులో కూడా కలర్స్ అయితేనే అవైలబుల్ ఉన్నాయి. కలర్స్, షేప్స్, డిజైన్స్ అన్నీ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఒక 3-4 కలర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి క్వాంటిటీ అయితే దొరుకుతుంది అనమాట. మనం రిటర్న్ గిఫ్ట్స్ క్వాంటిటీ అయితేనే దొరుకుతుంది. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి చూడండి మొత్తం. పెద్దవి, చిన్నవి, సైజుని బట్టి కాస్ట్ అంతే. ఇంకా ఇక్కడ దాదాపు అమ్మవారి ఫేసెస్ అవి అయితేనా 67 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి. దేవుడి విగ్రహాలు అయితే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాల సైజులు అయితేనా ఉన్నాయి. మెయిన్ ఒక వీడియోలోనే అన్నీ కవర్ చేయలేం కదండి. బ్రాసు, కాపరు, జర్మన్ సిల్వర్ కలెక్షన్స్ ఇవన్నీ అయితేనా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడైతేనా అవైలబిలిటీ కలెక్షన్ అయితేనా అన్నీ ఒక వీడియోలో అయితే కవర్ చేయలేమని చెప్పేసి ఓన్లీ స్టీల్వి మాత్రమే ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మిగతావన్నీ నెక్స్ట్ పార్ట్లో అయితేనా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ప్లీజ్ ఆ వీడియో కూడా ఫుల్ చూడడానికి ట్రై చేయండి. వీడియో అయితే ఫుల్ చూడండి, ఎందుకంటే మ్యాక్స్ అన్నీ అంటే ఏది ఎక్కడ అవసరము అనేది మనకు తెలియదు కదా.
అన్నీ ఏమున్నాయి కలెక్షన్ అయితే అన్నీ అయితేనా చాలా డీటెయిల్గా అయితేనా స్టీల్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో అయితేనా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇవైతే మన ఫంక్షన్స్కి మన తాంబూలం ప్లేట్స్ అంటారు కదా, అలాగా ఇవైతే డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి. ప్లేట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. అంటే మోడల్స్ మనం ఎప్పుడో తినేటప్పుడు అంటేనా ఓన్లీ ప్లెయిన్ అలాగే స్ట్రైట్గా ఉంటాయి, అలాగా కాకుండా ఇప్పుడు దాని మీద కూడా డిజైన్స్, మెయిన్ స్టీల్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. అంటే ఒక పల్చగా కలర్ చేంజ్ అవుతూ అలాగా ఉంటాయి కదా మనకి కొన్ని చోట్ల తీసుకుంటే, అలాగా లేకోకుండా మనకు ఆ ప్లేట్ వెయిట్ కానీ ఆ క్వాలిటీ కానీ అప్పుడే మనకు పట్టుకుంటూనే అర్థమైపోతుంది అనమాట. ఆల్మోస్ట్ వీటి మీద అయితేనా 40% ఆఫ్ అయితే ఉందన్నమాట. ఈ ప్లేట్స్ కూడా మన స్నాక్స్ ప్లేట్స్ ప్రతి సైజు ఉన్నాయన్నమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఆల్మోస్ట్ ఈ స్క్వేర్ షేప్ది కూడా అన్ని సైజెస్ అయితే ఉన్నాయి. ఇవైతే మన మామూలుగా కప్స్ ఉంటాయి కదా మన స్వీట్స్కి కానీ వాటికి కానీ కప్స్, అవి కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కంప్లీట్గా అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఈ సైజు లేదనుకోకుండా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కూడా అవైలబుల్ ఉంటుంది. వీళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కలెక్షన్ కూడా చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇదిగో ఇవన్నీ అయితేనా గ్లాసెస్, వాటర్ గ్లాసెస్ కలెక్షను. ఇవన్నీ కూడా అర డజను సింగిల్ పీస్ లెక్కన కూడా ఇస్తారనమాట. మొత్తము స్టీల్ అయితే ఆల్మోస్ట్ కేజీస్ లెక్కన ఇస్తారు. అట్ ద సేమ్ టైం మనకి పీసెస్ లెక్కన కూడా ఇస్తారనమాట. ఇవన్నీ కూడా ప్లేట్స్ సెట్స్ డిఫరెంట్ సైజెస్ది ప్లేట్స్ సెట్స్ ఉంటాయి కదా, మనం ఆల్మోస్ట్ ఇవన్నీ అయితేనా మనము ప్లాస్టిక్లో ఈ పింగాని వీటిల్లోనే మనము చూస్తాం కదా ఇలాగ డిస్ప్లే పెట్టడము, స్టీల్వి డిస్ప్లే పెట్టడము నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాగా. అంటే సెట్ ఆల్మోస్ట్ ఇక్కడంతా యూనిట్ 1 యూనిట్ 2 అట్లా డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేసేసారు. అంటే స్టీల్ అంతా ఒక సైడు, హోమ్ అప్లయన్సెస్ అంతా ఒక ఫ్లోరు, జర్మన్ సిల్వరు ఇదంతా ఒక ఫ్లోరు, అలాగైతే డిఫరెంట్గా డివైడ్ చేశారనమాట. ఆల్మోస్ట్ యూనిట్ 1 యూనిట్ 2కి అయితేనా ఆల్మోస్ట్ మనకు కనెక్టివిటీ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనము హోటల్స్కి పెద్ద హోటల్స్ బిజినెస్కి వాటికి కావాలన్నా కానీ ఆ సర్వింగ్ బౌల్స్ కానీ ఏదైనా కానీ ఆ కుకింగ్ ఐటమ్స్ కానీ ఏదైనా కానీ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇక్కడే. దానికి సపరేట్ బిల్డింగ్ పెట్టేసేసి అందులో ఓన్లీ హోటల్ నీడ్స్ మాత్రమే పెట్టారనమాట. అవి ఆగ్రోమిక్ హోటల్ మాట అని చెప్పేసి ఓన్లీ హోటల్కి సంబంధించినవి అయితేనా అక్కడ అవైలబుల్ ఉంటాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. మనం ఫస్ట్ బయట చూస్తాం కదా స్టీల్వి అంటేనా మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఇదిగో ఈ బౌల్ ఎంత పడుతుంది, ఈ బాక్స్ ఎంత పడుతుంది అని చెప్పేసి అలాగా చూస్తే మాత్రము ఇక్కడ నార్మల్గానే కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉన్నింది. మెయిన్ కలెక్షను మనం ఒక్కటే పీస్ చూసేసి తీసుకోవడము అట్లా లేకోకుండా డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ స్టైల్స్లలో ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేదానికైతే మాత్రం చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం మనము కొన్ని ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి మనకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అలా కాకోకుండా అన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ న్యూలీ మ్యారీడ్ కపుల్ అలాగా ఫ్యామిలీ పెట్టాలి ఇది అని అంటే ఒక చిన్న స్పూను గ్లాస్ దగ్గర నుంచి పెద్ద కుక్వేర్స్ హోమ్ అప్లయన్సెస్ వరకు అన్నీ కూడా ఇదే స్టోర్లో అయితేనే మనకు దొరుకుతున్నాయి అన్నమాట. అది కూడా మనకు ఏంటంటే స్టీల్లో మోడల్స్ ఉండవు, ఉన్న మోడలే తీసుకోవాలి, కొంచెం మొరటుగా ఉంటాయి అట్లా లేకోకుండా స్టీల్లో కూడా చాలా అంటే చాలా స్టైలిష్గా ఇచ్చారనమాట. ప్రతి ఐటము చిన్నది పెద్దది అని కాకోకుండా ప్లేట్ దగ్గర నుంచి గ్లాస్ దగ్గర నుంచి కుకింగ్ కానీ సర్వింగ్ బౌల్స్ కానీ చిన్న బిందెల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా అంటే చాలా స్టైలిష్గా ఇచ్చారనమాట. ఇదిగో ఈ చిన్న బిందెలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగనే ఈ మిల్క్వి కానీ అవి కానీ ఓన్లీ ప్లెయిన్ అలాగా మనం ఎప్పుడు చూసే నార్మల్ మోడల్స్లో కాకోకుండా స్టీల్వి అంత కొంచెం స్టైలిష్గా డిఫరెంట్ ఈ జనరేషన్ తగ్గట్టు అలాగే ఇచ్చారనమాట. ఇవి బిందెలకి విత్ లిడ్ రావడం అయితేనా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. వీటికైతేనా విత్ లిడ్ ఇచ్చారు. మనం ఏదన్నా కానీ సారెలకు వాటికి తీసుకోవాలంటే మళ్ళీ దానికి క్లాతులు కట్టడము అది ఇది చేస్తూ అంటారు కదా, అలా కాకోకుండా వీటికైతే విత్ లిడ్ అయితే ఇచ్చారు. ఇవైతే స్టీల్వి వాటర్ క్యాన్స్ లాగా అయితే ఇచ్చారు. వీటికి విత్ క్యాప్ ఇచ్చారనమాట. ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ సైజెస్. ఆల్మోస్ట్ ఇవైతే 20 లీటర్స్ 10 లీటర్స్ అయితే పడతాయి. ఇవన్నీ కూడా మనకి స్టీల్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి.
ఇవన్నీ మనం పీసెస్ లెక్క అయినా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనము కేజీస్ లెక్క అయినా కానీ తీసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా గ్లాసెస్, ఈ చెంబులు ఇవి కూడా డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా అంటే మంచి అంటే చూడడానికి మనకు ఐస్కి అయితే మాత్రం ఒకే చోట ఇన్ని ఐటమ్స్ చూస్తే మాత్రము చాలా మంచిగా ఉంది. ఇవన్నీ కూడా మనకు సర్వింగ్ బౌల్స్ అనమాట. ఇవి కూడా మనకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇస్తారనమాట, అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. ఇవైతే ఇది ఇలాగ బాక్స్ మోడల్ ఉండేటివి అయితే మనం ఆల్మోస్ట్ చాలా వరకు ఈ రిటర్న్ గిఫ్ట్స్గా మనం ప్రిఫర్ చేస్తాం కదా, గృహప్రవేశాలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ అలాగా. అవి కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ. ఇవైతే కింద కాపర్ కోటెడ్ వచ్చేసేసి చిన్న గిన్నెలు మనకు పాలు కాచుకోవడానికి కానీ వాటికి కానీ బాగా అవైలబుల్ ఉన్నాయి ఇవైతే. ఇంకా ఇక్కడైతే హోమ్ అప్లయన్సెస్, కిచెన్ వేర్వి ఇవన్నీ ఎక్కడ ఏ ఫ్లోర్లో ఏమున్నాయి అనేసి ఒక చిన్న మ్యాప్ లాగా అయితే పెట్టారు. స్టీల్ ప్రోడక్ట్స్ అన్నీ ఇట్లా అయితేనా. ఇక్కడ ఈ సెక్షన్లో అయితేనా మనము ఇప్పుడు యూనిట్ 2 నుంచి యూనిట్ 1కి కనెక్షన్లో మనము ఇక్కడ లోపలికి వచ్చాము. ఇవైతే మనకు గిన్నెలకి మస్ట్ అండ్ షుడ్ ఐటమ్ కదా ఇవైతేనా. ఇందులో కూడా మనకు మోడల్స్ అయితే ఇచ్చారు. ఈ మనకు సమ్మర్లో ఈ ఆవకాయకి వీటికి చిన్న జాడీలు కూడా ఇచ్చారు. ఆఖరికి గుళ్ళోకి కావాల్సిన హుండీలు కూడా, స్టీల్ హుండీలు కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా హుండీలు, చిన్న హుండీ నుంచి పెద్ద హుండీ వరకు ఆల్మోస్ట్ అన్ని హుండీలు అయితేనా అవైలబుల్ ఉన్నాయి. ఇవి కూడా మనం స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదా, అవి కూడా స్టీల్వి మంచి షైనింగ్తో బాగున్నాయి అన్నమాట. చాలా మోడల్స్ ఉన్నాయి మెయిన్. ఇవన్నీ కూడా మనం స్టాండ్స్ పెట్టుకుంటాం కదా, చిన్న స్టాండ్స్ అయితే మనకు కావాలి కదా. అందులో కూడా 2 rows 3 rows అలాగా డిఫరెంట్ ఏ సైజు కావాలంటే ఆ సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఐటమ్స్ మట్టివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మట్టితో చేశారు చూడండి. ఇవన్నీ కూడా మనకు సర్వింగ్ బౌల్స్, వాటర్ కూడా మనకు కుండలలో పెట్టుకోవడం ఇప్పుడంతా ఇది అయిపోయింది కదా, హెల్త్ కాన్షియస్ అయిపోయి అవే కొంచెం స్టైలిష్గా ఇచ్చేసేసి విత్ ట్యాప్ ఇచ్చేసేసి అవి కూడా ఇచ్చారు. చిన్నవి మనకు టీకి వీటికి ఇప్పుడంతా హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి ఎక్కువ మనకు బ్రాస్లలో కానీ కాపర్లో కానీ లేదంటే మట్టిలో కానీ చేస్తున్నారు కదా. అవైతేనా ప్లేట్స్, సర్వింగ్ బౌల్స్, చిన్న కప్స్, వాటర్ గ్లాసెస్, పాట్స్ అంటే కుకింగ్ పాట్స్ అవి కూడా అన్నీ అయితేనే అవైలబుల్ ఉన్నాయి.
ఇవైతే చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. అంటే ఏదో పగులుతాయి అలాగని కాకోకుండా క్వాలిటీ అయితేనా బాగా ఇచ్చారనమాట. ఇవి కూడా చిన్న చిన్న టీ పాట్స్ అవి కూడా చాలా క్యూట్‌గా ఏదో టాయ్స్ మాదిరి ఉన్నాయి ఇవైతేనా. వెయిట్ అయితే మాత్రం చాలా ఉన్నాయన్నమాట. మనం పట్టుకుంటే చాలా అంటే చాలా వెయిట్ ఉన్నాయి. అందులో మట్టివి వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ అయితేనా గ్లాసెస్. ఈ గ్లాసెస్ కూడా డిఫరెంట్ సైజెస్ అయితేనా ఇచ్చారు. ఇవన్నీ కూడా కుకింగ్ పాట్స్. ఎంత వెయిట్ ఉన్నాయంటే అంత వెయిట్ ఉన్నాయి. క్యాప్ ఇవి మంచి క్వాలిటీతో ఉన్నాయి. మట్టిది ప్రెషర్ కుక్కరు. మట్టి వాటితో కూడా ప్రెషర్ కుక్కరు అయితేనా ఇచ్చారనమాట. అదైతే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మట్టితో ప్రెషర్ కుక్కర్ అనేది. నెక్స్ట్ ఇది ఇక్కడ స్టీల్ అనే కాదు, అల్యూమినియము, బ్రాస్, కాపరు, జర్మన్ సిల్వరు, దేవుడి విగ్రహాలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ప్రతి ఒక్కటి అయితేనా ఇక్కడ అయితే అవైలబుల్ ఉన్నాయి. హోమ్ అప్లయన్సెస్ కానీ, కుకింగ్ అప్లయన్సెస్ కానీ, కిచెన్ అప్లయన్సెస్ కానీ అన్నీ అయితేనా అవైలబుల్ ఉన్నాయి ఈ స్టోర్లో అయితేనా. అన్నీ ఒకే వీడియోలో అయితేనా చూపిస్తేనా చాలా లెంత్ అవుతుందని చెప్పేసి 2 పార్ట్స్గా అయితేనా పెడుతున్నాను. ఈ వీడియోలో అయితే ఓన్లీ కిచెన్ అంటే స్టీల్ మాత్రమే కవర్ చేశాను. నెక్స్ట్ బ్రాస్, కాపరు, జర్మన్ సిల్వరు, అమ్మవారివి ప్రతిమలు, వచ్చేది శ్రావణ మాసం కదా, అన్నీ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఐటమ్స్, పూజ ఐటమ్స్ అన్నిటికీ పీటలు అంటే ఒక్కటని కాదు అన్నీ కూడా ఇక్కడే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇదే స్టోర్లో. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అన్ని మోడల్స్ అవి ఏమేమి ఉండేది అన్నీ అయితేనా మనకు అన్నీ అర్థమవుతాయి. హ్యాపీగా ఒకే చోట మనకు కావాల్సిన ఇంటికి కావాల్సిన ప్రతి ఐటమ్ని అయితేనా మనం షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతేనా. ఇక్కడ ఇంకా కమింగ్ శ్రావణ మాసం కదా, వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన అమ్మవారి ఫేసెస్ అయితేనా 67 రూపీస్ నుంచే ఇక్కడైతేనా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దేవుడి విగ్రహాలు అయితే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ప్రతి ఒక్కటి అయితేనా ఇక్కడే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఈ స్టోర్లో